గడిచిన 10 సంవత్సరాల కాలంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పేదవారికి పక్కా గృహాలు అందించడంలో తీవ్రంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. స్థానిక చింతల్లోని టిడ్కో గృహాలను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఉంగరాల సీను, యువజన కాంగ్రెస్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపాటి గిడియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెటి మహేష్, దండుపూరి ప్రసాద్, షేక్ కరీం బాషా, ఖాజా ఖాన్ తదితరులు బాగున్నారు. ఎందుకు అక్కడ అవతల ఎరుగోరుపాలు సచివాలయం కడేమో నా ఇటు తిరగండి తిరిగా ఆ జెండాలు దాండి ముందుకి ఇటు ఈ సైడ్ కార్నర్ రావాలి చెరువా లేకపోతే ఇదేంటి రోడ్డా చెరువా లేకపోతే డ్రైనేజీ అర్థం కావట్లేదు. మొక్కలు తిరుగుతున్నాయో, తేలు తిరుగుతున్నాయో, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో జరగరాని జరిగేదానికి పనికి వస్తాయి అని కూడా నమ్మకం లేదు. పాపం రేపు లబ్ధిదారులకు ఇచ్చినా కానీ వాళ్ళు భయభయంగా బిక్కుబిక్కుని బతకాల్సిందే లేదు. 5 ఏళ్ళ నుంచి ఏమైపోతుంది లబ్ధానికి ఏమిస్తారు ఏంది దీనికి పూర్తి ఎవరు డబ్బంతా వేస్ట్ అన్నానికి ఎవరు వాళ్ళ పేరు మీదుగా బ్యాంకులో లోన్ వచ్చేసి వాళ్ళ లోన్ తీసుకొని కట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు పాపం వాళ్ళకి ఇల్లు అప్పు చెప్పకుండానే వాళ్ళ అప్పుదారులు అయిపోయారు. ఇప్పుడు జనాలు దీనికి మళ్ళీ గవర్నమెంట్ 120 కోట్లు వడ్డీ కడుతుంది. దానికి బదులు లబ్ధిదారులకు ఇచ్చి ఆ రుణాలు రద్దు చేయొచ్చు కదా. ఇటు అందరూ ఇటు ఫోటోలు కూడా పట్టండి. ఏళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందజేదారులకు వెంటనే అందజేయాలి. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే మిగతా పని పూర్తి చేసి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే అందజేయాలి. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే నిర్లక్ష్యం వీడి ప్రభుత్వం టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బృందం అందరం కలిసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి దాదాపు 90% పూర్తి చేసి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వదిలివేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరికి మేము ఈరోజు సందర్శనకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తే మరి అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, కళ్ళు మూసుకున్నారో కళ్ళు తెరుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితం ఈ టిడ్కో ఇల్లు మొదలుపెట్టడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు 90% పూర్తి అవడం జరిగింది. మరి ఆ రోజు దగ్గర 16,126 మంది ఈ టిడ్కో ఇళ్ళ కోసం అప్లై చేసుకుంటే శాంక్షన్ చేసి మొదటి విడతలో 6,000 మందికి కొప్పోల దగ్గర కొన్ని, చింతల దగ్గర కొన్ని ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా
90% పనులు పూర్తయిన ఇల్లు ఆ రోజు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం బాగానే ఉండేది. కానీ ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్టర్ మీద కక్ష కట్టారో, ప్రజల మీద కక్ష కట్టారో, లేదంటే టీడీపీ మీద కక్ష కట్టారో తెలియదు. కానీ బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇల్లు ఏదైతే 1872 ఇల్లు ఉన్నాయో వాటి వరకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఆ ఇళ్ళని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. మిగతా 4172 ఇళ్ళని గాలికి వదిలేయడం జరిగింది. ఇక్కడ దుర్మార్గం విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి కనీసం క్యూరింగ్ లేదు ఇళ్ళకి. ఇక్కడికి వచ్చి చూస్తే అడవిలో ఉన్నామో ఇళ్ళ మధ్యలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఇళ్ళ మధ్యలో చూస్తుంటే చెరువుల మధ్యలో ఇల్లు ఉన్నాయో, ఇళ్ళ మధ్యలో చెరువు ఉందో అర్థం కాని పరిస్థితి. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల జీవితాలు చెలగాటు ఆడుతూ ఈరోజు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నాయో దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఈ టిట్కో ఇళ్ళు చుట్టుపక్కల చూసినట్టయితే క్యూరింగ్ లేని గృహాలు, ఇనుము బయటపడుతున్న గృహాలు, మర్రి చెట్లు బయటకు వస్తున్న గృహాలు. అదేదో పాత సినిమా ఉంది, ఏదో వదిలించుకుందాం జనాలని చెప్పి ఏదో 4-5 క్వాలిటీ లేని ఇల్లు కట్టేసి ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇటుక రాళ్ళు మెట్లు కూడా వచ్చేటట్టుంది పరిస్థితి. ఈరోజు ఇళ్లలోకి ఒకవేళ టైం బాగుండి ప్రభుత్వం ఏదైనా వీటిని పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందజేసిన ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. దగ్గర 3 లక్షల రూపాయలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇస్తున్న 3 లక్షల రూపాయల ధనం, లబ్ధిదారుని వాటా, లబ్ధిదారులు బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం, ఇవన్నీ కలిస్తేనే ఇల్లు ఈరోజు. మరి ఇంత ధనాన్ని వృధా చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర నుంచి లబ్ధిదారుల పేరు మీద తీసుకున్న డబ్బులకి వాళ్ళకి ఇల్లు కేటాయించకపోవటం వల్ల లబ్ధిదారులకి బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. అదేందని చెప్పి అడిగితే, మేము ప్రభుత్వ అధికారాన్ని అడిగితే నెల 120 కోట్లు వీళ్ళు బ్యాంకులకి వడ్డీ కడుతున్నారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైన అయింది. ఈ 6 నెలలలో ఈ లబ్ధిదారులకి టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తే ఈ 120 కోట్లు వీళ్ళు వడ్డీలు కట్టేది ఏదో ప్రజలు ఏదైతే బ్యాంకులు కానీ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు రద్దు చేయొచ్చు కదా. ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఇల్లు కంప్లీట్ చేసామని చెప్పుకుంటున్నారో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఇంటర్నల్ డ్రైన్స్ లేవు, కరెంటు లేదు, వాటర్ లైన్స్ లేవు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా పోతే దీనికి ఎవరు పూచి? ఇకనైనా సరే ప్రభుత్వం తొందరగా మేలుకొని, ఇది టీడీపీ హయాంలో మొదలైన ఇల్లే, వైసీపీ వచ్చి సరే వీటిని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ప్రభుత్వాలు మేలుకొని ఇకనైనా కానీ ఏదైతే 10% మిగిలిపోయిన ఇల్లుందో పూర్తి చేయాలి. దాంతోపాటు అది ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దీంతోపాటు కరెంట్ లైన్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే లబ్ధిదారులు ఆ రోజు 300 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు వాళ్ళకి 2,65,000 రూపాయలు రుణాలు మంజూరు చేసి వాటికి ప్రభుత్వం బరాయిస్తుంది. అదేవిధంగా 360 స్క్వేర్ ఫీట్స్ కానీ 410 స్క్వేర్ ఫీట్స్ కానీ వాళ్ళకి బ్యాంకుల దగ్గర నుంచి 3,65,000 4,15,000 లెక్కన వాళ్ళు లోన్లు తీసుకున్నారు. వాటిని కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 16,000 పైచీలకు లబ్ధిదారులు 20 కోట్ల రూపాయలు వాళ్ళ వాటా కింద డబ్బులు కట్టారో ప్రభుత్వానికి, దాదాపు చాలామంది ఇల్లు లేటుగా ఇవ్వలేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఇంకా కొంతమంది దగ్గర 10 కోట్ల రూపాయల ప్రయాణం ప్రభుత్వం దగ్గరే ఆగిపోయింది. వాటిని కూడా ఇమీడియట్ రిలీజ్ చేసి వారిని కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పి అతి త్వరలో కనీసం 1-2 నెలల్లో ఈ పనులు స్టార్ట్ చేసి త్వరగా లబ్ధిదారులు కేటాయించకపోతే లబ్ధిదారులు అందరితో కలిసి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. రాబోయే రోజుల్లో దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగ కార్యక్రమం కింద ఈ టిట్కో ఇళ్లను సందర్శించడం జరిగింది. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు సొంతంగా డబ్బులు కట్టి మీ పేరు మీదుగా బ్యాంకు లోన్ తీసుకొని ప్రభుత్వం ఇక్కడ నిర్మించి 90% పని పూర్తయిపోయి మీరందరూ కూడా బ్యాంకులు అప్పుదారులుగా మిగిలిన మీరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా టిట్కో ఇళ్ళు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరూ ముందరకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీ ముందుండి
ప్రభుత్వాన్ని నిలదీసి మీకు ఇళ్ళు లబ్ధి చేరే విధంగా మేము పోరాటం చేస్తామని, అలాగే ఈ టిట్కో ఇళ్లను మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్ గారి హయాంలోనే కాబట్టి, ప్రభుత్వం అదే కాబట్టి, ఇప్పుడు కూడా దామంచర్ల జనార్దన్ గారే ఉన్నారు కాబట్టి దామంచర్ల జనార్దన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే విన్నవిస్తున్నాం. మీ హయాంలో మొదలుపెట్టిన ఇళ్ళు తర్వాత ప్రభుత్వం మారి వాళ్ళు ఇగోకెళ్ళారో, ప్రభుత్వం తరఫున ఉన్న మనుషులు వాళ్ళ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అట్లా ఉన్నారు. మీరైనా ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జనార్దన్ గారు లబ్ధిదారులందరినీ పిలిపించి వాళ్ళకి న్యాయం చేకూరేలా ఉండాలని, మున్సిపాలిటీ తరఫున ఇక్కడ నిర్మించాల్సిన మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి వాళ్ళని పురమాయించి ఈ 10% పనిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తామని, అలా చెయ్యని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధిదారులందరినీ పిలిచి కలెక్టరేట్ దగ్గర కానీ, టిట్కో ఇళ్ల దగ్గర కానీ పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేస్తామని చెప్పని, లబ్ధిదారులకు వైపు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండిద్దని మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ లిమిట్స్లో ఈ టిట్కో ఇల్లు సందర్శన జరిగింది. ఈ సందర్శనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ సందర్శన చేయటం జరిగింది. 80% పూర్తయిన ఈ టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలి. అందులో ఆ రోజు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, అవతల వైసీపీ ప్రభుత్వాన్ని నిందలేసిన ఈ జనార్దను, ఈ టీడీపీ, ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లబ్ధిదారులకి ఎందుకు టిట్కో ఇల్లు ఇవ్వటం లేదో దానికి సమాధానం చెప్పాలి. ఏడ ధర్నా చేశాడు దామచర్ల జనార్దన్ గారు, మరి ఎందుకు 6 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి లబ్ధిదారులకు 80% పూర్తి చేయని వాటిని 20% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి వాళ్ళకి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వటం లేదో స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు చెప్పాలి. అదేవిధంగా ఇవ్వని పక్షాన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను మొత్తాన్ని సమీకరించి ఈ కార్పొరేషన్ కానీ లేదా కలెక్టరేట్ కాడ నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. దానికి అనుగుణంగా ముందే మేము ఒక సూచనగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో త్వరలో లబ్ధిదారులకి ఈ టిట్కో ఇల్లు ఇస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై మొదలు సుదూర ప్రాంతాలకు ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ప్రకాశం జిల్లా ప్రజా రవాణా అధికారి బి సుధాకర్ తెలియజేశారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కూడా ఉదయం పంపించేస్తాం. అన్ని బస్సులు కాదు, అట్లీస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఒంగోలు కావాలి కాబట్టి బస్సుల సంఖ్య మనము ఆ రకంగా పెంచుకోగలుగుతాం. అవకాశం ఉంది ఐటీ ప్రొఫెషనల్స్కి. సంక్రాంతి శుభ సందర్భంగా మరి ఆర్టీసీ దూర ప్రాంత ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి సుమారుగా 234 బస్సులు వేరే ప్రాంతాలకి స్పెషల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి డౌన్ వచ్చే ప్యాసింజర్స్ కోసం. అలాగే బెంగళూరుకి ఒక 12 బస్సులు, అలాగే చెన్నైకి ఒక 10 బస్సులు. ఈ 3 డేస్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తాం. సో ఫ్రైడే నుంచి అంటే ఆల్మోస్ట్ ఫ్రైడే నుంచి మొదలవుతుంది ట్రాఫిక్. ఫ్రైడే అంటే ఇట్స్ ఓన్లీ 10th. సో 11th, 12th పీక్ ఉండొచ్చు. సో ఈ 2 రోజుల్లో కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ 2 రోజుల్లో కూడా సుమారుగా 70 బస్సులు రోజుకి వెళ్ళేలాగా ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ తరుణంలో ఈ బస్సులన్నీ కూడా లైవ్ ట్రాక్లో పంపిస్తాం. బస్ తాలూకా మూమెంట్ కానీ బస్సు ఎక్కడికి రీచ్ అయింది అనేది మనం ఈజీగా తెలుసుకునే విధంగా ఒక సర్వీస్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. బస్సుల పైన డిస్ప్లే చేస్తారు. సో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారి బస్సు ఎక్కడుంది అనేది తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకి సహాయం చేయడానికి ఎక్కడెక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఏర్పాటు చేసామో దారి పొడిగినా కూడా ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అందరూ కూడా నిరంతరం ఆ పనిలో ఉంటారు. సో ఒక్కోసారి ఈ ప్రయత్నంలో కొన్ని బస్సులు రావడంలో ట్రాఫిక్లో లేట్ అవుతాయి కాబట్టి ఇది ఎంతైనా చాలా అవసరం ప్రయాణికులకి.
ఈ ట్రాకింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది బస్సు వెళ్ళలేదనేటువంటి విషయం మీరు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఎవరైనా బస్సు అందుకోలేకపోయినా కూడా అంటే అక్కడే ఉండి బస్సు ఎక్కలేని పరిస్థితులు ఉంటే వారికి కూడా అయిన విధంగా ఏర్పాటు చేసి పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. బై ఛాన్స్ ఎవరైనా మిస్ అయినా కూడా వెనక బండ్లు పంపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈసారి మనకి అన్ని ఆర్టీసీకి ఇటీవల కాలంలో సుమారుగా ఒక 110 బస్సుల దాకా కొత్తవి రావడం జరిగింది. అవన్నీ కూడా బ్రాండ్ న్యూ వెహికల్స్ కాబట్టి రిలయబిలిటీ అనేది బాగుంటుంది, బ్రేక్ డౌన్స్లు అనేటువంటివి ఉండవు. తర్వాత ఏంటంటే సీట్ కంఫర్ట్స్ కానీ లేకపోతే అన్ని విషయాల్లో మెరుగ్గా ఉంటాయి. ప్రయాణం అనేది మెరుగైన ప్రయాణం మీకు అందివ్వటం జరుగుతుంది. అలాగే ఈసారి ప్రత్యేకించి స్లీపర్స్ కూడా మనకు యాడ్ అయినాయి, లాస్ట్ ఇయర్లో లేనివి. లాస్ట్ ఇయర్ 2 ఉండేవి, ఈ ఏడాది మరి ఆ 2 ఏసీలతో పాటు సుమారు 6 బస్సులు మనం ఆపరేట్ చేస్తున్నాం. అలాగే ఇందిరా బస్సులు కూడా 6 బస్సులు రీప్లేస్ అయినాయి కొత్తవి. సో ఇవన్నిటితో ఒక అంటే మనకి ఇన్పుట్స్ అన్నీ అంటే మనకు అన్ని అవకాశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈ రకమైన ఏర్పాట్లైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి మరింతగా అభివృద్ధి చెందే అవకాశం కల్పిస్తారని భావిస్తూ ఎస్సీ కుల వర్గీకరణపై ప్రజల నుండి మరియు వివిధ కుల సంఘాల నాయకుల నుండి అభిప్రాయ సేకరణను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సంఘాల నాయకుల నుంచి అభిప్రాయ సేకరించారు. ఈ కార్యక్రమంలో ఏకసభ్య కమిషనర్ రాజీవ్ రంజన్ మిశ్రా, జిల్లా కలెక్టర్ తమీం మన్సరే, వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు. అవును వద్దంట మేడం, ఇక్కడే నేను రాయించేసాను. వాళ్ళు రాయడం అంటే లేట్ అవుతుంది, అంటే ఇది డిలే అవుతుందేమో, మనమైనా రాయించేసి అందుకు ఇక్కడ క్రౌడ్ వచ్చి వేరే పార్టీ ఇక్కడ ఉంటారు ఇద్దరు బాబు పీజీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఆధార్ కార్డు ఇవ్వండి సార్. ఆధార్ తాలేదు సార్, నెంబర్ తెలుసా సార్? ఇదే అండి. సార్ 2 1 పెండింగ్ లో పెట్టి మొబైల్ సైలెంట్ లో పెట్టుకుంటే ముందుగానే తీసుకోరు కావాలి, నోటిఫికేషన్ కావాలి. నోటిఫికేషన్ అప్పుడు దానివల్ల ఇది ఇబ్బందులు మొదలైంది కదా. ఇప్పుడు మీరు వచ్చి అందరూ అన్ని చోట నాకు చెప్తున్నారు, అది రికార్డులో వస్తుంది, మీకు రికార్డులో వస్తుంది. ఏదైనా ఫోటో కావాలా? because these people are all committed cameramen from agency.
మరి చేసుకొని తినడానికి పని లేక మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటూ శ్మశానాలకు దగ్గరగా ఉంటూ బతికున్నటువంటి మా నిష్పష్టమైనటువంటి బతుకుల్లో మరి ఇలాంటి బతుకులు బతికినటువంటి మమ్మల్ని ఈ సమసమాజంలోకి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడు కానీ ఏ దెయ్యం కానీ ఏ కుల గ్రంథం కానీ మత గ్రంథం కానీ మా యొక్క బతుకుల్లో ఈ సమసమాజంలోకి తీసుకురాలేదు. ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందిందన్నారు. అటువంటి అంబేద్కర్ కళల్ని ఈ రాజ్యాంగం ద్వారా సాకారం చేసుకొని మా జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు కూడా తమీమాన్సీ గారు ఉండటం కూడా చాలా సంతోషం సార్. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను సార్. ఫస్ట్ వచ్చేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్సీలో ఉన్న కొన్ని వర్గాలు ముందుకు పోయినాయి, కొన్ని వర్గాలు వెనకపోయినాయి, కొన్ని వర్గాలే తింటున్నాయి అంటున్నారు. మీరు ఓకే సార్ అయిపోయింది. జిల్లా స్థాయి బ్యాంకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యాక్షన్ ప్లాన్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా బీసీ వెల్ఫేర్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ యాక్షన్ ప్లాన్. సో బేస్డ్ ఆన్ దట్ మనకి స్టేట్ నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక షెడ్యూల్ తయారు చేసి మీ అందరూ కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నారు, అందరూ చూసారా ఇది ఒకసారి. సో బ్యాంక్ వైజ్ బ్రాంచ్ వైజ్ టార్గెట్స్ మనము పెట్టి ఉన్నాము. ఈ రోజు స్పెషల్ డిసిసి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, అప్రూవల్ కూడా అవుతుంది. తర్వాత మీకు బ్యాంక్ అఫీషియల్స్ మనకు ఏదైతే ఇక్కడ 4th and 5th స్టెప్ స్క్రూటినీ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అండ్ దెన్ జాయింట్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్స్. సో ఇవి రెండు కూడా మనకు డేట్ ఫిక్స్ చేసి ఉన్నాము. 17 నుంచి 19 స్క్రూటినీ, 20 నుంచి 24 జాయింట్ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్. సో దీంట్లో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్. సో మనము ముందే ఎవరెవరో బెనిఫిషరీస్ వచ్చి ఉన్నారో వారికి వెరిఫికేషన్స్ చేసుకోవడం, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్స్. సో ఇది కొద్దిగా ప్రాపర్గా డిలే కాకుండా చేసుకోవాలి. అదేవిధంగా మిగతా దీంట్లో టైంలో వాళ్ళకి లోన్ మీరు శాంక్షన్ చేయడం, సో అవి అన్నీ కూడా దట్ వుడ్ బి ద ఫాలో ప్రాసెస్ లో ఇవి అన్నీ కూడా ఉంది. సో మనకు ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ అయితే చాలా పక్కగా రెడీ చేసుకోవడం జరిగింది. ఇట్ ఇస్ ద మోస్ట్ రియలిస్టిక్ బికాస్ ఎక్కడెక్కడ ఏ మండల్స్ లో పబ్లిష్ ని బట్టి చేసి ఉన్నాము. సో అకార్డింగ్లీ వీ హ్యాడ్ మీటింగ్ విత్ ద ఎంపీఓస్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి వారు కూడా చెప్పడం జరిగింది. అంటే బెనిఫిషరీస్ ని ఎలా సెలెక్ట్ చేయాలన్నది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సో సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ వోంట్ బి ఎ ప్రాబ్లం. సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు. మరొకసారి కూడా మీకు ఈడీ గారు అదేవిధంగా ఎల్డీఎం గారు కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. మీకు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ శాంక్షన్ చేయడం, ఇటువంటి ప్రపోజల్స్ ని స్క్రూటినీ ఇవన్నీ కూడా మీకు అలవాటు అయింది. ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఎక్కడ కూడా డిలే లేకుండా, అదేవిధంగా
జెన్యూన్ కేసుగా ఉండి సమ్ లేట్ రీజన్స్ వాళ్ళకి చెప్పి అంటే రిజెక్ట్ చేయకుండా ఉండాలి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 కన్సర్న్స్. మిగతా అన్ని కూడా ఆటోమేటిక్లీ జరుగుతాయి. మొత్తం 1195 మందికి గాను 22.7 కోట్లు బీసీ యాక్షన్ ప్లాన్ లో బీసీఏ బీసీ కేటగిరీ సంబంధించి 4 కేటగిరీ సంబంధించి 1195 మందికి 22.7 లక్షలు అంటే 22.7 కోట్లు మనం నిధులు మీ బ్యాంక్ ద్వారా 50% బ్యాంకులో 50% సబ్సిడీ. ఇది ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి సబ్సిడీ బ్యాంకులో కోట్ల అవుట్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బీసీకి సంబంధించి. రెండో అంశము బీసీలోనే జనరిక్ మెడికల్ షాప్ ఈ వార్తల సమర్పణ. నమస్కారం.